స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం షూటింగ్ల నుంచి కాస్తంత విరామం తీసుకుంది. మయోసైటిస్తో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఈ నిర్ణయం తీసుకుంది. నిర్మాతల దగ్గర నుంచి తాను తీసుకున్న అడ్వాన్స్లను కూడా తిరిగిచ్చేసింది. ఆగస్టు 15న అమెరికాలో జరిగిన వేడులకు ముఖ్యంతిథిగా హాజరైంది. ఆ తర్వాత ఇటలీ, ఇలా పలు దేశాలు తిరగొచ్చింది. ఒక్కో సినిమాలో నటించేందుకు సమంత 4 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయలు వరకు తీసుకుంటోంది. అంతేకాదు, వెబ్ సిరీస్లు కూడా చేస్తుండటంతో వాటికి కూడా అదే స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది. సెలబ్రిటీ అన్న తర్వాత సోషల్ మీడియా అకౌంట్లు ఉంటాయి. వాటిని లక్షల సంఖ్యలో ఫాలో అయ్యే అభిమానులు ఉంటారు. తద్వారా ఆ అకౌంట్లు ఈ సెలబ్రిటీలకు ఆదాయాన్ని ఆర్జించిపెట్టే బంగారు బాతులుగా తయారయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంతకు రూ. 24.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సమంత కొన్ని బ్రాండ్లను తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రమోట్ చేస్తుంటుంది. ఏదైనా ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేసి పోస్టు చేసినందుకు 20 లక్షల రూపాయలు తీసుకుంటోంది. ఇలా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సమంత నెలకు 3 కోట్ల రూపాయలు వరకు ఆర్జిస్తోంది. సోషల్ మీడియా అకౌంట్లు వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు మాత్రం ఇవి అదనపు ఆదాయ వనరులుగా మారిపోయాయి. రాజ్ డీకే దర్శకత్వంలోని సిటాడెల్ వెబ్ సిరీస్‌ను కూడా సమంత పూర్తి చేసింది. వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో సినిమాల్లో నటించే అవకాశం ఉందని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.